నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్‌కి 10,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. సో, ఆ మహాదేవుడి వల్ల మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల అయితే 4,500 ఉండే సబ్స్క్రైబర్స్ చార్‌ధామ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటినుంచి చాలా ఫాస్ట్‌గా 10,000 అయితే రీచ్ అయ్యామనమాట. అంతా భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల. ఇప్పుడు నేను 10,000 సెలబ్రేషన్ అయితే ఆ మహాదేవుడి ప్లేస్‌లో అయితే చేసుకోబోతున్నాననమాట. బన్ అది కాదు, కేక్ అది కాదు. సో, మహాదేవుడి ప్లేసు న్యాచురల్ ఉండాలి. సో, అరటిపండు అయితే కట్ చేస్తాను నేను. సో, మీరందరూ నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారి నా పాత వీడియోలు చూడండి. ఏ ఒక్క వీడియో కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇంతకు ముందు కూడా డిసప్పాయింట్ చేయదు. నేను ట్రావెల్ చేయడమే కాకుండా నాతో పాటు మిమ్మల్ని కూడా ట్రావెల్ చేయించాలనేదే నా కోరిక నా వీడియోల రూపంలోని. సో, మీకు ఎంత రియలిస్టిక్‌గా అంటే అంత రియలిస్టిక్‌గా తీసి పెట్టాలని చెప్పి నా కోరిక. దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను. ఎంత దూరమైనా వెళ్తాను నేను. సో, ముందు ముందు ఇంకా వీడియోలు చాలా బాగా వస్తుంటాయి. నేను కూడా ఎక్విప్‌మెంట్ అలా పెంచుతూ ఉంటాను. సో, మీకు ఎంత రియలిస్టిక్‌గా తీసుకురావాలో దానికోసం నేను అలా ప్రయత్నిస్తూనే ఉంటాను. సో, ఇప్పుడైతే మీ అందరి ముందు నేను సెలబ్రేషన్ అయితే చేసుకోబోతున్నాను నేను. సో, చెప్పాను కదా అరటిపండు. నా దగ్గర చాక్ కూడా ఏం లేదు. సో, సింపుల్‌గా తొక్క తీసి సో, ఇది కంగ్రాచ్యులేషన్స్ టు మీ. మీరు కూడా నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారని అనుకుంటున్నాను నేను. సో, అది హరహర మహాదేవ్. ప్లీజ్ సపోర్ట్ ఈ బ్యాక్ బెంచ్ ట్రావెలర్‌ని సపోర్ట్ చేయండి. హరహర మహాదేవ్. రుద్రనాథ్ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. అసలు మీరు పూర్తిగా చూడండి. స్కిప్ చేశారంటే కనుక మీరు చాలా మిస్ అయిపోతారు. అసలు హైలైట్గా ఉంది రుద్రనాథ్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఈ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీకు మంచి మంచి లొకేషన్లు ఇంకా ముందు ముందు చాలా మంచి లొకేషన్తో వస్తాను. సో, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ రమేష్ బర్లా. పంచకేదార్లో భాగంగా ఈ వీడియోలో మీకు రుద్రనాథ్ని అయితే చూపించబోతున్నాను. ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది. అలాగే చాలా కష్టంగా కూడా ఉంటుంది. ఒక సైడ్ వచ్చేసరికి 20 కిలోమీటర్లు. సో, అయినా పర్వాలేదు. ఎంత కష్టమైనా నేను ఆ మహాదేవుడి కోసం నేను ట్రెక్కింగ్ చేస్తాను. అలాగే ఎవరైనా చేయలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు ఉంటే వాళ్ళకి చూపించను అవుతాను. సో, ఇంతకు ముందే మీకు కేదార్నాథ్ వీడియోలు పెట్టాను నేను. మద్మహేశ్వర్, నెక్స్ట్ తుంగనాథ్. సో, ఈ 3 కేదార్లు అయితే పెట్టాను. వీడియోలు చాలా బాగుంటాయి. ఒకవేళ మిస్ అయితే కనుక వెళ్ళి చూడండి. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకోవాలంటే కనుక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మీకు పక్కా క్లారిటీ వస్తుంది వీడియోలు అయితే చూస్తే. మనము రుద్రనాథ్ వెళ్ళాలంటే కనుక ముందుగా మనము హరిద్వార్ కానీ రిషికేష్ కానీ చేరుకోవాలి. మనకి రిషికేష్ నుంచి హరిద్వార్ నుంచి బస్సులు గోపేశ్వర్ అనే ఏరియాకి బస్సులు ఉంటాయి. మనకి 450 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. అక్కడి నుంచి మనము సగర్ అనే విలేజ్ అనమాట. ఇప్పుడు నేను సగర్ విలేజ్లోనే ఉన్నాను. సగర్ అనే విలేజ్కి రావాలి. మనకి గోపేశ్వర్ నుంచి జస్ట్ 3.5 కిలోమీటర్లు 15 రూపాయలు అయితే ఛార్జ్ తీసుకుంటారు అనమాట. మనము ఈ సగర్ విలేజ్ వచ్చేసరికి సాయంత్రం అయిపోతుంది కాబట్టి మనము సాయంత్రం ట్రెక్కింగ్ అయితే చేయలేము. కాబట్టి మనము ఈ సగర్ అనే విలేజ్లో అయితే నైట్ స్టే చేయాలి. ఇక్కడ స్టే వచ్చేసరికి నాకు గుజరాత్ సూరత్ నుంచి ఇద్దరు పరిచయం అయ్యారు బస్సులోని దిగ్గానే. సో, నేను వాళ్ళిద్దరితోని పరిచయం చేసుకొని వాళ్ళతో పాటు వచ్చానమాట. మా ముగ్గురికి రూమ్ వచ్చేసరికి హోమ్ స్టే 900 రూపాయలు పడింది. కాబట్టి పర్ హెడ్ వచ్చేసరికి 300 రూపాయలతో సరిపోయింది. సో, బాగానే ఉంది. మీకు ఫుడ్ అది కావాలంటే కనుక ఇక్కడ మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఆ స్టే వాళ్ళతో చెప్తే 150 రూపాయలు తీసుకొని థాలీ అయితే ఇస్తారు. ఈ సగర్ విలేజ్ వచ్చేసరికి చాలా బాగుంది. చూసారు కదా వ్యూ పాయింట్ ఎలా ఉందో. మీరు ఏ హోమ్ స్టే తీసుకున్నా సరే వ్యూ పాయింట్ ఇలాగే ఉంటుంది. మొత్తం ఇల్లులన్నీ వ్యూ పాయింట్లోనే ఉన్నాయి. సో, నీట్గా టెర్రస్ ఫార్మింగ్ అది చేసుకొని చాలా ప్రశాంతంగా బతుకుతున్నారు. ఎలాంటి పొల్యూషన్ అది లేకుండా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం రుద్రనాథ్ వెళ్ళాలంటే మనకి రిజిస్ట్రేషన్ కంపల్సరీగా ఉండాలి. కాకపోతే ఏంటంటే నాకు రిజిస్ట్రేషన్ లేదు. కానీ నేను తెలుసుకున్నాను రిజిస్ట్రేషన్ లేకపోయినా మనం డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవచ్చు అంట. సో, నేను రేపు మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి 2-3 కిలోమీటర్ల తర్వాత చెకింగ్ పాయింట్ ఉంటుందంట. మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆధార్ కార్డు మ్యాండేటరీగా ఉండాలి. సో, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రేపు మార్నింగ్ అక్కడ ఏంటి అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే డీటెయిల్స్ పెడతాను. ఇప్పుడు నేను మీకు విలేజ్ షార్ట్స్ పెడతాను చూడండి.
సో అది విలేజ్ చాలా బాగుంది కదా. సో ఇప్పుడు నైట్ స్టే మనం ఇక్కడే చేసి రేపు మార్నింగ్ అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం, ట్రెక్కింగ్లో కలుద్దాం. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 6 అయ్యింది. ట్రెక్కింగ్ స్టార్ట్ చేయబోతున్నాను. మ్యాటర్ ఏంటంటే నేను 5 గంటలు లేచాను, ఫుల్గా వర్షం పడింది. ఏంట్రా బాబు వర్షం పడుతుంది అనుకునేలోపు కరెక్ట్గా నేను రెడీ అయ్యేలోపు వర్షం అయితే ఆగిపోయింది. ఇప్పుడు ట్రెక్కింగ్ వచ్చేసరికి మనకి 20 కిలోమీటర్లు. చూసుకుంటే స్టార్టింగ్ నుంచి అప్పు ఉంది, ఇంకో ఇలాగే వెళ్ళాలి మనము. స్టార్టింగ్ నుంచి కూడా అప్పు ఉంది. సో చూద్దాం, నేను కూడా మీకు వీడియో తీసి పెడతాను, ట్రెక్కింగ్ టైం ల్యాప్స్ వీడియో. సో మీకు ఒక అంచనా వస్తుంది ట్రెక్కింగ్ ఎలా ఉంది ఏంటనేది. ఎవరైనా ఒకవేళ రావాలనుకుంటే కనుక సో ఒక అంచనా వస్తుంది అనమాట. సో స్టార్ట్ చేద్దాం పదండి ట్రెక్కింగ్. ఎందుకంటే 20 కిలోమీటర్లు కాబట్టి చాలా టైం పడుతుంది. సో అందులోని డిఫికల్ట్ ట్రెక్కింగ్ అనమాట, చాలా కష్టతరంగా ఉంటుంది అన్నిటితో పోలిస్తే ఇది. సో పర్లేదు వెళ్దాం పదండి, ఇంక స్టార్ట్ చేద్దాం ట్రెక్కింగ్. విలేజ్ అయితే క్రాస్ చేసాం. స్టార్టింగ్ మనకు బాగా అప్పు ఉంది, కొంచెం ఎక్కువగానే ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. కాకపోతే ఏంటంటే మనం స్టార్టింగే కాబట్టి కొంచెం ఎనర్జెటిక్గా ఉంటాం కదా, అందువల్ల కొంచెం నాకేం అనిపించలేదు. ఇప్పుడు వచ్చేసరికి మనము ఇంకో ఇలా వెళ్ళాలి. మొత్తం అడవిగా ఉందన్నమాట. అడవి మొత్తం సింగిల్గా వస్తే కనుక కొంచెం ఇబ్బంది పడతాము. సో సింగిల్గా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కిందనే ఎవరినైనా పరిచయం చేసుకొని, ఎవరో ఒకరు వెళ్తుంటారు కదా వాళ్ళతో పాటు గ్యాంగ్ అది మెయింటైన్ చేసుకోండి. సో బెస్ట్. చూడండి ఎలా కనిపిస్తుంది, అసలు దారి కూడా కనిపించట్లేదు. ఒకవేళ మీరు సింగిల్గా వస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడేమో 2 దారులు ఉన్నాయి. ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయితే ఎవరినైనా అడగండి, ఇక్కడ విలేజ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ రోడ్ అంట, సో అదే స్ట్రైట్ ట్రెక్కింగ్ అంట. సో వెళ్దాం పదండి ఇంకా. కొంచెం దూరం వచ్చిన తర్వాత మనకి వ్యూ చూసుకుంటే ఇలా ఉంది. సో విలేజ్ అది కనిపిస్తుంది, వ్యూ అయితే చాలా బాగుంది. మ్యాటర్ ఏంటంటే అస్సలు గాలి లేదు, మొత్తం ఫుల్ స్వెట్ పడుతుంది. నేనేమో ఫైటర్ లాగా చలేసేస్తుంది అనుకొని చెప్పి ఫుల్ స్వెటర్ అయితే వేసుకున్నాను, జాకెట్. కాకపోతే ముందుకు వెళ్ళిన తర్వాత చలేస్తుందిలేండి, కానీ యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే స్టార్టింగ్ మార్నింగ్ అస్సలు గాలి లేదు, ఫుల్ స్వెట్ అయితే పడుతుంది. ఇంకొకటి ఫుల్ ఎనర్జీ మొత్తం పెట్టాల్సి వస్తుంది అనమాట, చాలా అప్పగా ఉంది. మ్యాటర్ ఏంటంటే మీకు అక్కడ 2 కొండలు కనిపిస్తున్నాయా, ఆ 2 కొండలు వెనకాతలకైతే వెళ్ళాలి. సో ఇప్పుడు మొత్తం స్టార్టింగ్ నుంచి అప్పే మనకి, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అప్పు అలా ఉంటూనే ఉంటుంది. అందుకే ఇది పంచకేదార్లోని అతి కష్టం అని చెప్పి అంటారు. సో పర్వాలేదులేండి, ఇక్కడ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని అప్పుడు స్టార్ట్ అవుదాం. ఇంకా మార్నింగే కాబట్టి అంతగా ఎఫెక్ట్ ఏం చూపించట్లేదు నాకు, ముందుకు వెళ్ళిన తర్వాత ఉంటుంది. సో అది కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్దాం. ఇప్పటికి మనము 2 కిలోమీటర్లు అయితే వచ్చాము. చూసుకోవచ్చు ఇక్కడ మనకి చెకింగ్ పాయింట్ ఉంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అది. నేను చెప్పాను కదా రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చెప్పి, ఇంకో ఇక్కడికి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే చేశారు. నాకు ఇక్కడ 200 రూపాయలు తీసుకున్నారు. ఇంకొకటి ఆధార్ కార్డు మ్యాండేటరీగా ఉండాలి. అండ్ స్టార్టింగ్ 2 కిలోమీటర్లు అయితే చాలా కష్టంగా ఉంది, బాగా పైకి ఉంది. వీళ్ళని అడిగితే ఇంకా ముందు ఇంకా పైకి ఉంటుందని చెప్పారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు నన్ను జియో నెంబరే అడిగారు. జియో నెంబర్ ఎందుకు అడుగుతున్నారంటే ఎయిర్టెల్ పూర్తిగా పనిచేయదు, జియో అయితే పూర్తిగా పనిచేస్తుంది, టెంపుల్ దగ్గర కూడా పనిచేస్తుంది అని అయితే చెప్పారు. సో అది పాస్ అయితే చేయించుకున్నాము, ఇంకెళ్దాం పదండి. చూడండి ఎలా ఉందో, స్టార్టింగ్ అంత అప్పు, స్టార్టింగ్ నుంచి అంత అప్పు. మనం 20 కిలోమీటర్లు ఇలాగే అప్పు ఉంటుందంట, ఫుల్ అప్పు. సో అందుకే అంటారు రుద్రనాథ్ ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం అని. ఎక్కువ మంది కూడా రారు, రోజుకు 100 నుంచి 150 మంది మాత్రమే వస్తారు. ఏం లేదు, జై మహాదేవ్ అనుకుంటే వెళ్ళిపోవడమే. నిజంగా చెప్తున్నాను, ఈ ట్రెక్కింగ్లో నేను ఏమైనా నేర్చుకున్నాను అంటే కనుక ఓపిక పట్టడం ఎలాగాని. సో అలా ఇంకొంచెం దూరం అని చెప్పి అలా ఓపిక పడుతూ వెళ్ళిపోవడమే. కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్దాం. ఓం నమః శివాయ. ఇప్పటికి మనము 3.3 కిలోమీటర్స్ వచ్చాము, చూసుకోవచ్చు.
కనిపిస్తుంది కదా 3.3 కిలోమీటర్స్ పుంగు కరక్ అంట ఈ ఏరియా పేరు. ఇక్కడ వచ్చేసరికి మనకి బేస్ క్యాంప్ లాగా ఉందన్నమాట. అంటే టెంట్స్ అవన్నీ మనకి ఇక్కడ ఫుడ్, మ్యాగీ, నెక్స్ట్ పరాటా, ఇలా చిప్స్, ఇవన్నీ వాటర్ బాటిల్ ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. చూసుకుంటే చాలా బాగుంది, ప్లెయిన్గా గ్రాస్ అది ఉండి సో హైలైట్ ఉంది. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం ఇక్కడ ఉన్నాం పుంగ్ కరక్ రెడ్ ఉంది కదా అక్కడ ఉన్నాము. ఇప్పుడు మనం అలాగా 7-10 అలా కిలోమీటర్స్, ఇక్కడ మనము 18.4 కిలోమీటర్స్. 18.4 కిలోమీటర్స్ అంటున్నారు కానీ డెఫినెట్గా 20 అబోవ్ ఉంటుందంట వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు. ఇంకో ఇక్కడ నుంచి మనం మీకు కొండ కనిపిస్తున్నాయి కదా పర్వతాలు, ఆ పైకి ఇంకా ఆ కొండ దాటి వెనక్కి వెళ్ళాలంట. చూడండి, ఇమాజిన్ చేయండి ఎంత కష్టంగా ఉంటుందో ట్రెక్. ఇక్కడ చూసేసరికి చాలా బాగుంది గ్రీనరీగా, చాలా అంటే క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో వర్షం పడేటట్టుగా ఉంది కానీ మ్యాటర్ ఏంటంటే అస్సలు గాలి ఇవ్వట్లేదు. చాలా అంటే చాలా దారుణంగా చెమటలు పడుతున్నాయి. అందులోని ట్రెక్కింగ్ అది చేస్తున్నాం కదా, బాగా డిహైడ్రేట్ అయిపోతుంది అన్నమాట. చెమట రూపంలో వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది. గాలి కూడా ఇవ్వట్లేదు యాజ్ ఆఫ్ నవ్ అయితే. మరి ముందుకు వెళ్ళిన తర్వాత ఎలాగ ఉంటుందో చూడాలి. సో అది పరిస్థితి. మనం ఇంకా చాలా కష్టంగా మారబోతుంది కాబట్టి ట్రెక్కింగ్ ఇక్కడ కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ వెళ్దాం. మనం అక్కడ బేస్ క్యాంప్ దాటిన తర్వాత చూడండి ఎలా మారుతుందో ట్రెక్కింగ్. చాలా అంటే చాలా అప్పు. ఆ అప్పు చూసేసరికి దెబ్బకి సిట్టింగ్ వేస్తాను, ఆగరా బాబు ఒక 5-10 నిమిషాలు. ఇంక మొత్తం ఇంకా ట్రెక్కింగ్ అంతా ఇంకేం లేదు, బ్లైండ్గా పైకి ఉంటుంది ఇంకెళ్ళిపోవడమే. ఇంకా ఆగడానికి ఏం లేదు, ఆలోచించడానికి ఏం లేదు అనుకుంటే వెళ్ళిపోవడమే. అలాగ అంటే ఏం లేదు, ఆయాసం వచ్చినప్పుడు 5-10 నిమిషాలు కూర్చోవడమే. మ్యాటర్ ఏంటంటే నేను ల్యాప్టాప్ క్యారీ చేస్తాను కదా, అది కింద నా రూమ్లో పెట్టలేము చేయలేము. ఇంకో ల్యాప్టాప్ వెళ్ళే కొద్దీ బాగా వెయిట్ ఎక్కువైపోతుంది. పైగా ఇంకోటి ఏంటంటే తినడానికి అరటిపళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా, బ్యాగ్ బాగా వెళ్ళే కొద్దీ జబ్బలు అవి నొప్పి వచ్చి భుజాలు చాలా కష్టతరంగా అయిపోతుంది అనమాట. వెయిట్ ఎక్కువైపోవడం వల్ల ఇంకా నాకు కొంచెం కష్టంగా మారుతుంది. సో ఏం చేస్తాం, ఏం లేదు, జై శంభు హరహర మహాదేవ్ అనుకుంటే వెళ్ళిపోవడమే. కాసేపు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఇంకానా అప్పుడు స్టార్ట్ అవుదాం. బాగా అప్పు ఉంది. సో అది చూసుకొని రండి. అమ్మాయిలు అయితే వస్తున్నారు ఇక్కడికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను దగ్గర 4 కిలోమీటర్లు వచ్చాను, ఎక్కడ వాష్రూమ్ అయితే అవైలబుల్ లేదు. నాకు తెలిసి ఇంకా ముందు కూడా వాష్రూమ్స్ అయితే అవైలబుల్ ఉండవు. ఒకవేళ మీకు ఏమైనా వస్తే కనుక ఇంకా అక్కడ ఇక్కడ కానిచ్చేడవే. సో అది వెళ్దాం పదండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. సో మార్నింగ్ టిఫిన్ అది ఏం చేయలేదు, బాగా ఆకలేస్తుంది అనమాట. ఇది ఏంటంటే కిందన విలేజ్ ఉంది కదా, నేను నైట్ స్టే చేశాను, అక్కడ మామిడి పండు కొనుక్కున్నాను. అడవిలో ఉన్నదనమాట, చిన్నది చూడండి. చాలా అంటే స్మెల్ చాలా బాగా వస్తుందన్నమాట. 10 రూపాయలు తీసుకొని ఇచ్చారు. సో ఇప్పుడు ఇది తిని మీకు టేస్ట్ చేసి చెప్తాను. అడవిలో పండిన అడవి దగ్గరికి వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా అన్నీ టేస్ట్ చేయాలి. సో ఇది స్మెల్ అయితే కెవ్వు వస్తుంది, హైలైట్ స్మెల్. చూడండి లోపల ఎలా ఉందో, ఎల్లోయిష్గా. పైన తొక్క మాత్రం గ్రీన్గా ఉంది కానీ లోపల మాత్రం ఫుల్ ఎల్లో. టేస్ట్ చేసి చెప్తాను. హైలైట్. ఎంత స్వీట్ ఉంది అసలు, షుగర్ కూడా సరిపోదు. చాలా అంటే చాలా స్వీట్ ఉంది. ఇంత స్వీట్, దీని పేరేంటో నాకు తెలీదు. చూడండి ఎంత ఎర్రగా ఎల్లోయిష్, బాగా టెంక నా బెస్ట్ పార్ట్. ఇది పైకి విసిరేస్తాను. ఈశ్వర, అది ఒక పెద్ద వృక్షం అయిపోవాలి, పెద్ద చెట్టు, పెద్ద వృక్షం అయిపోయి మొత్తం అడవిలో ఉండే జంతువుల కన్నా ఆహారంగా అవ్వాలి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. మళ్ళీ రిటర్న్ వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటాను. సూపర్, హైలైట్. మన దగ్గర అట్టుపళ్ళు కూడా ఉన్నాయి. ఒక 2 అట్టుపళ్ళు వేసానంటే కనుక బ్రేక్ఫాస్ట్ ఫసక్. పదండి ఇంకెళ్దాం, లేట్ అవుతుంది. ఒకసారి చూడండి ట్రెక్కింగ్ ఎలా మారుతుందో, దారుణం. ఇంకా స్ట్రైట్ ఇంకా అప్ ఎక్కాలి.
అది చూసేసరికి టప్పని కూర్చుండిపోయాను. చూడండి ఎలా ఉందో మొత్తం జిగ్జాగ్గా ఇంకా కొండ పైకి వెళ్ళింది, స్ట్రైట్గా స్టార్ట్ అయిపోయింది. చాలా కష్టం. రుద్రనాథ్ వచ్చే ముందు మాత్రం అస్సలు ఫిట్నెస్ లెవెల్ లేకపోతే అస్సలు రావద్దు. నాకు కొంచెం ట్రెక్కింగ్ అలవాటు అవ్వడం వల్ల ఇంతకుముందు చార్ధాము ఇవన్నీ, నెక్స్ట్ కేదార్నాథ్, మద్మేశ్వర్ ఇవన్నీ చేశాను కదా, కొంచెం నాకు అలవాటు అయ్యింది. నాకు చాలా కష్టంగా ఉంది. కాకపోతే నేను కూర్చొని వెళ్ళి అలా చేస్తున్నాను అనమాట, కొంచెం అలవాటు అవ్వడం వల్ల. బట్ రుద్రనాథ్ అయితే చాలా కష్టంగా ఉంది చూడండి, చాలా అంటే చాలా. సో అది ఏం పర్వాలేదు, ఎంత కష్టమున్నా మహాదేవుడి కోసం మీకు చూపించడం కోసం నేను ఎంతైనా ట్రెక్కింగ్ చేస్తాను. కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంకా మంచి ప్లేసులతో మీ ముందుకు వస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని అప్పుడు వెళ్దాం. ఇంకొంచెం పైకి వచ్చేసరికి చూడండి క్లైమేట్ హైలైట్గా మారింది. మొత్తం మేఘాలు, మంచు మొత్తం వచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది. బ్రీజ్ చల్లగా వస్తుంటే హాయిగా వస్తుంది. ఇప్పటి వరకు ట్రెక్కింగ్ చేసిన కష్టం అంతా ప్రశాంతంగా ఉంది. చూడండి ఎంత బాగుందో ట్రెక్కింగ్. మీకు కనిపిస్తుందా ఎంత అప్పు వచ్చానో? మొత్తం డౌన్ మొత్తం జిగ్జాగ్ అదంతా ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి మహాదేవుడు అలా పంపించాడు అనమాట, కొంచెం చల్లబడిరా బాబు అని చెప్పి. ఇంకా మనం ఎక్కాల్సింది చూడండి ఎలా ఉందో, మొత్తం అప్పు. చెప్తున్నాను, ఫిట్నెస్ లెవెల్ ఉంటేనే రండి, లేకపోతే అస్సలు లైట్ తీసుకోండి, ఏం పర్లేదు. ఈ వీడియో చూడండి. అండ్ ఇంకొకటి, మీరు తప్పనిసరిగా రావాలి అంటే కనుక మీకు ఇక్కడ గుర్రాలు ఉంటాయి చూడొచ్చు. గుర్రాలు వెళ్ళి రావడానికి 11,000 అయితే తీసుకుంటారు అనమాట. ఇలా మధ్యలో గుర్రాలు అవి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, రాళ్ళు అవి కిందన పడ్డాయి అనుకో, మనం డౌన్ సైడ్ ట్రెక్కింగ్ చేస్తున్నాం అనుకో, రాళ్ళు మామూలుగా ఉండవు, తగిలిందంటే ఇంకా ఫసక్ అంతే. సో అది కొంచెం ఇది వస్తున్నప్పుడు మన మీద వస్తున్నా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకున్నది ట్రెక్కింగ్ చేయండి. సో అది కాసేపు ఈ నేచర్ని, ఇంకో ఇదంతా మేఘాలు, ఇదంతా మంచు మేఘాలు. సో ఇదంతా ఫుల్గా ఎంజాయ్ చేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని అప్పుడైతే ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తాను. మ్యాటర్ ఏంటంటే, మీకు ఇదే లాస్ట్ బేస్ క్యాంప్. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 8 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మనకి ఇంకేమీ దొరకవు అనమాట. మీరు ఏం డెసిషన్ తీసుకోవాలన్నా సరే ఇక్కడే తీసుకోవాలి. మీరు స్టే చేయాలన్నా, లేకపోతే ఫుడ్ తినాలన్నా, మీకు ఈవెన్ వాటర్ కూడా ఇక్కడే లాస్ట్ అనమాట. ఇక్కడ బాటిల్ ఒకవేళ అయిపోతే కనుక ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఫిల్ చేసుకోండి. టెంపుల్ వరకు అయితే ఇంకేమీ దొరకదంట. మ్యాటర్ ఏంటంటే, ఆ కొండ కనిపిస్తుందా, ఆ కొండ పైకి వెళ్ళాలి. ఆ కొండ పైకి ఇప్పుడు 5 కిలోమీటర్ల తర్వాత ఏదో కొంచెం ట్రెక్కింగ్ చేయగలుగుతాం, కానీ ఇప్పుడు ఆ కొండ ఎక్కలు ఇక్కడ నుంచి చాలా అంటే చాలా కష్టం అని చెప్తున్నారు. సో ఇక్కడే మీరు డెసిషన్ అయితే తీసుకోండి. సో అది ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, నేను ఈవినింగ్ మనకి 7 o'clockకి హారతి జరుగుతుందంట. నాకు తెలిసి దానికి అందుకోగలేనో తెలియదు. సో ఎంత లేట్ అయినా సరే నేనైతే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. సో మార్నింగ్ లేచిన తర్వాత మీకు మార్నింగ్ టెంపుల్ పెడతాను, ఒకవేళ నైట్ అయిపోతే కనుక. సో మళ్ళీ నేను హారతి చూడడానికి అయితే మరి రేపు ఖచ్చితంగా, ఈరోజు హారతి చూడలేకపోతే ఖచ్చితంగా నేను రేపు సాయంత్రం అక్కడే స్టే చేస్తాను, హారతి కూడా పెడతాను. ఇంత దూరం వచ్చి మనము ఆ మహాదేవుడి హారతి తీసుకోకపోతే అస్సలు బాగోదు. సో అదనమాట మ్యాటర్. ఇక్కడ నేను చాలాసేపు కూర్చొని ఎంత లేట్ అయినా సరే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. ఆ కిందన మనం కొండ ఎక్కాలి, కష్టతరంగా ఉంటుంది చాలా అని చెప్పాను. అందులో సగం ఎక్కాను. సగం ఎక్కిన తర్వాత బాగా అంటే బాగా ఆయాసం వస్తుంది. కాళ్ళు చాలా దారుణంగా పట్టేసాయి. అస్సలు కాళ్ళు అడుగు పడట్లేదు. ఒకవేళ ఆయాసం తగ్గించుకుంటుంటే కాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. కాళ్ళు బాగా అంటే బాగా నొప్పి వచ్చేస్తుంది. ఇంకో ఈ తొడలోను ఈ పిక్కలు బాగా పట్టేసి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఇంకో చూస్తున్నారు కదా వెనక, ఆ కొండ పైకి ఎక్కాలి. ఆ కొండ పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ 5 కిలోమీటర్లు ఎంతో కొంచెం అంటే పైకి కిందకి ఉంటుందంట. సో ముందు మన ఛాలెంజ్ ఏంటంటే, అట్లీస్ట్ చీకటి పడిలోపైనా సరే ఈ కష్టతరమైన పార్ట్ అయితే ముగించాలి. దాని తర్వాత మనం ఏదో ఒకలా నైట్ అయినా సరే ఫ్లాష్ లైట్ అది వేసుకొని నీట్గా అయితే మేనేజ్ చేసేయచ్చు. కానీ వ్యూ అయితే చాలా బాగుంది చూడండి. మొత్తం ప్లెయిన్గా ఇక్కడ గ్రీన్గా హైలైట్ ఉంది.
మొత్తం ఇంకో ఇటువైపు ఈ వ్యూ హైలైట్ అనమాట. ఒకసారి ఎక్స్పీరియన్స్ చూడండి. ట్రెక్కింగ్ మధ్యలోని అసలు మొత్తం మేఘాలతో కమ్మేసి ఫుల్గా చూడండి మొత్తం వ్యూ. ఎటు చూసినా అసలు దారి కూడా సరిగ్గా కనిపించట్లేదు దగ్గరికి వచ్చే వరకు. మొత్తం ఇంకో వ్యూ హైలైట్ ఎక్స్పీరియన్స్ అసలు నిజంగా. ఇంత మంచి మంచి ఎక్స్పీరియన్స్లు అన్నీ తగులుతున్నాయి. లేట్ అయితే అయ్యింది కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ బేస్ క్యాంప్ ఉంది కదా, అక్కడ చాలామంది ఆగిపోయారు అనమాట లేట్ అయ్యిందని. సో చాలా తక్కువ మంది, ఇంకా తక్కువ అంటే తక్కువ మంది. చూడు నా చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించట్లేదు, ఎవ్వరు రావట్లేదు. సో చాలా అంటే చాలా తక్కువ మంది వెళ్తున్నారు. నైట్ అయినా పర్వాలేదు ఇంకా రీచ్ అయిపోవాలనుకునేటోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కిందన ఒక కొండ ఎక్కాలని చెప్పాను కదా, ఆ కొండపైకి అయితే ఎక్కేసాము. చూసుకోవచ్చు ఇక్కడ ఒక అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు. చూడండి మొత్తం చుట్టూ మంచుతో కప్పేసింది. ఇప్పుడే ఇంకా కొంచెమైనా సరే ఓపెన్గా వచ్చింది. జస్ట్ ఒక నిమిషం ముందైతే మొత్తం కమ్మేసింది. ఇప్పటి నుంచి అయితే కొంచెం రూట్ బాగుంటుందంట. కొంచెం సేపు అప్ కొంచెం సేపు డౌన్ అలా ఉంటుందంట. మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది. బట్ వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. హైలైట్ అసలు మొత్తం ఫుల్ మంచుతో కప్పి. చూడండి ఇక్కడ వ్యూ, ఇటువైపు గొర్రెలు కనిపిస్తున్నాయి మీకు, గొర్రెలు వెనకతల హైలైట్ నిజంగా. చాలా అంటే చాలా బాగుంది. టైం వచ్చేసరికి 8 అవుతుంది. ఇప్పుడే గూగుల్ చూశాను, ఇంకా 3 కిలోమీటర్లు ఉంది. సో చూసుకోవచ్చు అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం ఫుల్ చీకటి చీకటి అయిపోయింది. టెంపరేచర్ వచ్చేసరికి 5కు పడిపోయింది. ఫుల్ చలి, ఫుల్ చల్లగా వచ్చేస్తుంది గాలి. ఇంకా 10 మంది అయితే ఉన్నాము. ఇంకా వెనకట్ల మీకు టార్చ్ లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఇంకా 10 మంది అయితే ఉన్నాము ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళమి. ఇంకా నేను డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోయి టెంపుల్ దగ్గర స్టే దగ్గర అప్పుడు మాట్లాడతాను. ఫుల్ వర్షం పడేటట్టు ఉంది, మొత్తం మేఘాలు అయ్యి వేసి మొత్తం మెరుస్తుంది. సో వెళ్దాం పదండి, ఇంకా బాగా లేట్ అయిపోతుంది. ఇంకా టైం వచ్చేసరికి రాత్రి 10 అయ్యింది. ఇప్పుడే జస్ట్ ఇలా వచ్చాము. సో నేను రేపు మార్నింగ్ అయితే మాట్లాడతాను నైట్ స్టే పరిస్థితి ఏంటనేది. ఇప్పుడు అస్సలు ఓపిక లేదు, నీట్గా స్లీప్ వేసేయాలి. రేపు మార్నింగే మాట్లాడతాను. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి ఉదయం 6:30 అవుతుంది. చెప్పాను కదా రాత్రి వచ్చేసరికి 10:30 అయ్యిందని. ట్రెక్కింగ్ చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ స్టే వచ్చేసరికి ఏంటంటే ఇంకో ఇలాగ రూమ్స్ ఉంటాయి, ఇలాగ టెంట్లు కూడా ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ రేట్ వచ్చేసరికి 500 రూపాయలది ఒకటి ఉంది, 1000 రూపాయలది ఒకటి ఉంది. 1000 రూపాయలకి అయితే వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు, 500 రూపాయలకి అయితే వాష్రూమ్ ప్రొవైడ్ చేయరు. అండ్ ఫుడ్ కూడా ఇందులోనే ఇంక్లూడెడ్. 1000 రూపాయలు ఏదైతే ఇస్తున్నారో, ఈ 500 ఏదైతే ఇస్తున్నారో ఫుడ్ కూడా అందులోనే ఇంక్లూడ్. లేదు అంటే మనకి ఇక్కడ ధర్మశాల ఉంది, అక్కడ మనకి ఫ్రీగా స్టే ఇస్తారు. ఫ్రీగా ఏంటంటే ఫుడ్ కూడా పెడతారు. ఫుడ్ అంటే కిచిడి పెడతారనమాట. సో అది కానీ ధర్మశాలలో దొరకడం అంత ఈజీ కాదు, ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంది. సో అది ఇప్పుడు టెంపుల్ వచ్చేసరికి మనకి 8 గంటలకైతే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన వెంటనే వెళ్ళి దర్శనం చేసుకుందాం. హారతి కూడా ఇస్తారు, తీసి పెడతాను మీకు కూడా. ఇక్కడ ప్లేస్ వచ్చేసరికి ఇంకా కనిపిస్తుంది కదా టెంట్, అక్కడ నుంచి ఈ చివర మీకు జెండా కనిపిస్తుంది కదా, అక్కడే టెంపుల్. సో ఇంతే ఏరియా, చాలా చిన్నగా ఉంటుంది, కొండకు సైడ్గా ఉంటుంది. ఇటువైపు అంతా మొత్తం వ్యూ చూసుకోవచ్చు. ఇంకా ఇటు సైడ్ సన్, ఇటు సైడ్ ఏమో హిమాలయాస్. మార్నింగ్ క్లియర్ వ్యూ వచ్చింది బాగానే. వెంటనే మారిపోద్ది, క్లియర్ వ్యూ వచ్చిందని ఆనందించే లోపు మళ్ళీ వెంటనే కమ్మేస్తుంది మేఘాలతో. సో అది టైం అయితే మనం దర్శనం చేసుకుందాం. టెంపుల్ దగ్గర ఉన్నాము, దర్శనం చేసుకుందాం పదండి.
ఇది టెంపుల్ ఓవర్ వ్యూ. ఇది ఏంటంటే మనకి టెంపుల్ చాలా చిన్న ప్లేస్. మనకి కేదార్నాథ్ నెక్స్ట్ మద్మేశ్వర్ లాగా ఇలాగ ఖాళీ ప్లేస్ అయితే ఉండదు. మొత్తం మనం పైన హిల్ పైన ఉన్నాం కదా, దానివల్ల ఏంటంటే స్పేస్ అది ఉండదు. ఇంకో టెంపుల్ ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఏవే ఆలయాలు అవన్నీ కట్టారనమాట. సో ఇంకొకటి ఇంకో ఇటువైపు అంతా లోయ చూసారు కదా, మొత్తం లోయ. అందువల్ల ఏంటంటే పెద్దగా కట్టడానికి అయితే ఏం లేదు. మౌంటైన్ సిక్నెస్ ఏమైనా అది వచ్చిందంటే కనుక మనకి టెంపుల్ దగ్గరే మనకి ఇక్కడ మెడిసిన్స్ అయితే ఇస్తారనమాట ఫ్రీగా. సో మీరు ఇక్కడ ఏమైనా కావాలంటే కనుక మెడిసిన్స్ తీసుకోవచ్చు. సో అది చూసారు కదా రుద్రనాథ్ టెంపుల్. సో దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయ్యింది. సో మార్నింగ్ జస్ట్ చెప్పాను కదా ఎంతోమంది ఉంటారు అనమాట, జస్ట్ ఒక 100-150 మంది ఉంటారు. సో మనకి దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోద్ది. అండ్ ఇంకొకటి మనకి రుద్రనాథుడు అంటే శివుడి యొక్క రుద్ర రూపం అనమాట. ఈ రూపంలోని శివుడు ప్రకృతి శక్తుల్ని నియంత్రిస్తాడు అనమాట. నేను సాయంత్రం కూడా ఉంటాను. ఇంత దూరం వచ్చి మనం ఒకటే కూడా స్పెండ్ చేయకపోతే అస్సలు బాగోదు. దేవుడి సన్నదిలో ఉండాలి. సో నేను సాయంత్రం హారతి కూడా తీసి పెడతాను. ఇప్పుడు ఏంటంటే మనకి టెంపుల్ వెనకాతల మనకి సరస్వతి కుండ ఉంది. సో సరస్వతి కుండ దగ్గరికి వెళ్ళి మీకు సరస్వతి కుండ కూడా చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:30 అయ్యింది. ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను, మీకు చూపించాలని ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏంటంటే ఫుల్ వర్షం పడి అసలు వ్యూయే ఏం లేదు. మొత్తం మంచు మేఘాలతోని ఫుల్ కమ్మేసి అసలు వ్యూ ఏం లేదు. సో ఎలాగ నేను నైట్ స్టే ఇక్కడ ఉంటున్నాను, దీనికోసం ఈ వ్యూ చూపించాలి మీకు, ఈవినింగ్ హారతి కూడా చూపించాలని చెప్పి ఇంక ఎక్స్ట్రా డే అయితే ఇక్కడ ఉన్నాను. పైగా ఎంత ట్రెక్కింగ్ చేసి ఇలాంటి ప్లేస్లో మహాదేవుడి ప్లేస్లో ఒక రోజైనా ఎక్స్ట్రా ఉండకపోతే కొంచెం ఏదోలా ఉంటుంది. ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో, హైలైట్. ఇప్పుడు వరకు అస్సలు వ్యూ లేదు, ఎంత మంచి వ్యూ వచ్చిందో. కిందన గ్రీన్ గ్రాస్, నెక్స్ట్ పర్వతాలు, మేఘాలు, అక్కడక్కడ మేఘాలు, గ్రీనరీ, హైలైట్. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎలాంటి పొల్యూషన్ లేదు, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేదు, ఎయిర్ పొల్యూషన్ లేదు. చాలా అంటే చాలా బాగుంది అసలు. ప్రశాంతంగా నేచర్ని చూస్తూ, మనకేమో చల్లగా ఉంటుంది, పైనుంచి ఏమో ఎండ కొడతా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి వ్యూ ఎలా ఉందో, హైలైట్ అంటే హైలైట్. చాలా నచ్చింది. వెనకాతల మంచు పర్వతాలు చూడండి ఎలా కనిపిస్తున్నాయో, హిమాలయస్. ఇంకా సరస్వతి కుండ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటనేది. సరే పదండి అయితే ఇంకెళ్దాం. సో ఇదే సరస్వతి కుండ. సరస్వతి కుండ దగ్గరికి అయితే వచ్చాము, నీళ్ళు చల్లుకుందాం. సరస్వతి కుండ, ఓం నమ శివాయ. ఇప్పుడు నేను మీకు సరస్వతి కుండ షార్ట్స్ తీసి పెడతాను, చూడండి. సో అది సరస్వతి కుండ్. నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అయ్యింది. ఎంతసేపు ఉండిపోయాను, మొత్తం అంతా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తూ మీకోసం కూడా వీడియోలు తీస్తూ ఫుల్గా. మీరు చూస్తున్నారా
ఆ కొండపైకి కూడా నేను వెళ్ళొచ్చాను, మీకు ఆల్రెడీ అప్లోడ్ కూడా చేశాను. సో నాకైతే చాలా చాలా నచ్చింది ఈ ప్లేస్. అండ్ ఇంకోటి ఏంటంటే 7 గంటలకు మనకి అక్కడ హారతి ఇస్తారు. సో హారతి కూడా తీసి మీకు పెడతాను. సో వెళ్ళిపోదాం ఇంకా, మళ్ళీ లేకపోతే హారతికి అందము. ఈ రుద్రనాథ్ నుంచి మీకు కొన్ని పర్వతాలు కనిపిస్తాయి. మీకు పెద్దగా పర్వతం కనిపిస్తుంది కదా, అదే నందకోటి పర్వతం. దాని పక్కనే ఉన్నది చూడండి త్రిశూల పర్వతం. ఈ పర్వతం వచ్చేసరికి నందాదేవి పర్వతం అన్నమాట. మీకు వెనక సన్సెట్ పడుతుంది, తెల్లగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి నీలకంఠ పర్వతం. ఈ పర్వతం వచ్చేసరికి చోకంబ పర్వతం అన్నమాట. वीरभद्रंगे 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 హర హర్ మహాదేవ్. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 6:30 అవుతుంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనం కిందకి రిటర్న్ ట్రెక్కింగ్ చేయాలి, చాలా దూరం ట్రెక్కింగ్ చేయాలి. అందుకే మార్నింగ్ 6:30కే స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టెంపుల్ వచ్చేసరికి మనకి 8-8:30 అయితేనే కానీ ఓపెన్ చేయరు, హారతి అయితేనే కానీ దర్శనం అది దొరకదు. అందుకే బయట నుంచి అయితే దండం పెట్టుకున్నాను. ఇప్పుడు పదండి ఇంకా రిటర్న్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. రిటర్న్ వస్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను అస్సలు రావాలనిపించలేదు.
అంత బాగుంది రుద్రనాథ్. అలా ఎన్ని డేస్ అయినా ఉండిపోవచ్చు అనిపించింది. పైకి ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు నైట్ అయిపోవడం వల్ల మీకు లాస్ట్ 8 కిలోమీటర్లు చూపించలేదు కదా. ట్రెక్కింగ్ మొత్తం 22 కిలోమీటర్లు ఉంటుంది. స్టార్టింగ్ ఎంత కష్టంగా ఉంటుందో లాస్ట్ 8 కిలోమీటర్లు ట్రెక్కింగ్ అంత బాగుంటుంది. పైగా లొకేషన్స్ చూడండి మీరే. సో అది రుద్రనాథ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మళ్ళీ నేను సగర్ విలేజ్కి అయితే వచ్చాను. మార్నింగ్ 7 o'clockకి స్టార్ట్ అయితే సాయంత్రం వచ్చేసరికి 7 అయ్యింది. అంటే ఇంకా ఎర్లీగానే వచ్చేద్దును, కానీ రిటర్న్ ట్రెక్కింగ్లో వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. అలా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయి లేట్గా వచ్చాను. పర్వాలేదు, ఎలాగ నైట్ స్టే ఇక్కడే కాబట్టి లేట్ అయినా పర్లేదు అన్నట్టు. నాకైతే రుద్రనాథ్ చాలా అంటే చాలా నచ్చింది. సో అది మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసరికి కల్పేశ్వర్ అయితే వస్తుంది. పంచకేదార్లో ఒక కల్పేశ్వర్ మహాదేవ్ది. సో అప్పటి వరకు ఉంటాను. ఈ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. హర హర మహాదేవ్.